వాట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ ఇట్? అందువల్ల ఇది క్లియర్ హ్యూమన్ ఫెయిల్యూర్. ఇది ప్రభుత్వం వైఫల్యంగా స్పష్టంగా కనబడుతోంది. అందుకే అది దాన్ని తప్పించుకోవడానికి ఇది ప్రైవేట్ ఆలయం అని నొక్కి చెప్పిన ఆలయం ప్రైవేట్. ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ప్రైవేట్ రోడ్లోకి వెళ్ళొస్తారా, లేదా డైరెక్ట్గా హెలికాప్టర్కి వెళ్ళి ఆలయం దగ్గర దిగుతారా? రియల్ టైం గవర్నెన్స్ అంటే కలెక్టర్లను సమీక్ష పెట్టి మీరు ఏం చేస్తలేరు, మంత్రులు ఏం చేస్తలేరు, కలెక్టర్లు ఏం చేస్తలేరు, ఎమ్మెల్యేలు ఏం చేస్తలేరు అని వాయించడము, దానికి ఒక్కరోజు ముందు ఆంధ్రజ్యోతిలో కథనం రావడం, ఎవరు పనిచేస్తలేడని. ఇది కాదు కదా రియల్ టైం గవర్నెన్స్. తిరుపతిలో టికెట్లు అప్పుడు జరిగింది. దానికి ఏమన్నారు, అప్పటి గత ప్రభుత్వం ఇచ్చిన విధానం వల్లనే జరిగిందని. కొత్త మార్చుకోవచ్చు కదా విధానం. మీకు మళ్ళీ సింహాచలంలో ఏం జరిగింది, కాంట్రాక్టర్ కొత్తగా కట్టిన వాళ్ళంతా పూర్ క్వాలిటీ ఎట్లుంటుంది, వర్షం పడితే కూలుతుందా కూడా. ఎంత అవినీతి, భయంకరంగా వసూలు రాజాలు పెరిగిన వార్తలు వస్తున్నాయి కదా. అంటే అంత అవినీతి జరుగుతున్నాయి కదా. కాంట్రాక్టర్ కట్టిన వాళ్ళు నిర్మాణంలో కూడా కూలిపోతుంది. గూగుల్ అదానీ సెంటర్ ప్రైవేట్ కదా, మరి ఎందుకు ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుంది? అది మాకు సంబంధం లేదు. అది అదానీ గొప్పతనం, గూగుల్ గొప్పతనం, మాకు సంబంధం లేదని అనొచ్చు కదా.